డిఎఫ్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని చారిత్రాత్మక ముఖేరి పీర్ దర్గా ప్రహరీగోడలోని కొంత భాగాన్ని ఈ రోజు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోగా దుండగుల్లో కొందరు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఒక వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు స్థానికులు మాట్లాడుతూ సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దర్గా నారాయణఖేడ్కు ఆధ్యాత్మిక చారిత్రక గుర్తింపుగా నిలిచిందని తెలిపారు. ఇక్కడ నిత్యం ప్రార్థనలు, మతపరమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం కొందరు వ్యక్తులు ప్రహరీగోడను ధ్వంసం చేసి పవిత్ర స్థలాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టుబడిన వ్యక్తి తనను కొందరు డబ్బులు ఇస్తామని పిలిచి ఈ పని చేయించారని చెప్పినట్లు స్థానికులు ఆరోపించారు. అయితే ఈ విషయంపై పోలీసుల విచారణలోనే వాస్తవాలు తేలాల్సి ఉందని పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటి ఆధారంగా నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. అలాగే ధ్వంసమైన ప్రహరీ గోడను ప్రభుత్వం పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దర్గాకు వక్ఫ్ బోర్డు నియమించిన ముతవల్లి మహమ్మద్ యాదు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు వెంటనే ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించాలని వారు కోరారు. మతపరమైన ప్రార్థనా స్థలాలపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు త్వరితగతిన స్పందించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే నారాయణఖేడ్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానికులు హెచ్చరించారు. జగ్గు అన్న చెప్పాడు, మా తాండలో ఉంటాడు. జగ్గున పిలిస్తే వచ్చిన కూలి ఇచ్చేస్తా రండి అని చెప్తే వచ్చేసిన. రాతోడు జగ్గు అని కిషన్ నాయక్ నారాయణఖేడ్లో ఒక సడన్ గా ముఖిరి పీర దర్గా, ఈ దర్గాకు సంబంధించిన ప్రహరీ గోడ. మరి ఈ దర్గా ఒక నారాయణఖేడ్లో చరిత్ర ఉంది. 200 సంవత్సరాల క్రితం ఈ దర్గా కట్టడం జరిగింది. మరి ఈ దర్గాలో పూజా కార్యక్రమం నడుస్తాయి. సడన్ గా ఈరోజు పొద్దున వచ్చి చూడగానే ప్రహరీ గోడ పూర్తిగా ధ్వంసం చేసి కొంతమంది ఇక్కడ నష్టపరిచారు. అంటే పూజ చేసే ముస్లిం సోదరులకు సంబంధించిన ప్రహరీ గోడపై పట్టపగల్ ఈ నారాయణఖేడ్ టౌన్లో ఇమ్మీడియట్గా వచ్చేసి ఒక 20 మంది ఇక్కడ వచ్చేసి ఈ గోడను ధ్వంసం చేశారు. అయితే విచిత్రమైన సంఘటన, ఇప్పుడు ఈ బాబు అంటుండు నాకు కొంతమంది పిలిచిరు, ఈ బాబు అంటుండు కొంతమంది నాకు పిలిచిరు, మాకు పైసలు ఇస్తానంటే మేము వచ్చినాం, వచ్చేసి ఈ గుడికి సంబంధించిన ప్రహరీ గోడను నష్టపరిచినాం. అయితే ఈ ప్రహరీ గోడ నష్టపరిచి ఖురేష్ సోదరులకు హృదయాన్ని గాయపరిచారు. పూజ చేసే దేవుని గుడిను ఈ మాదిరిగా చేస్తే మంచిగా ఉండదు. మరి ప్రభుత్వకు సంబంధించిన పోలీస్ అధికారులు, ఎంఆర్ఓ గారు ఇంతవరకు ఎవరు కూడా ఇలా దర్శించలేదు. ఈ సమాచారం మొత్తం నారాయణఖేడ్లో వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలిసినా కానీ ఇంతవరకు ఎవరు రాలే. అందుకోసం మేము మనవి చేస్తున్నాం, అసలు మేము పూజ చేసే పవిత్రమైన స్థలాన్ని ఈ మాదిరిగా చేయడం మంచిగా ఉండేది. ఇక్కడ రమేష్ గారు, చౌహాన్ గారి ఇంటిలో కెమెరాలు ఉన్నాయి, మరి పక్క ఇంటికి కూడా కెమెరాలు ఉన్నాయి. దాన్ని పోలీస్ ఇమీడియట్ గా వచ్చి దీన్ని పంచనామా ఖండించి పంచనామా చేసి దీనికి ఎవరు బాధ్యులు ఉన్నా వాళ్ళకు తక్షణమే పోలీస్ వాళ్ళను పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. మరి ఈ ప్రహరీ గోడను కూడా మాకు కట్టించాలని మేమందరు కోరుకుంటున్నాం. ఈ దర్గాకు సంబంధించిన మహమ్మద్ యాదుల్ గారు, ముత్తవల్లి ఉన్నారు, వక్ఫ్ బోర్డ్ వారు వీళ్ళకి అపాయింట్మెంట్ చేశారు. కానీ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎవరెవరికి ప్రార్థన చేసినా ఎవరు రావడం లేదు. అందుకోసం ఈ యూట్యూబ్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అధికారులు ఇమీడియట్ గా దీన్ని దర్శించి దీనిపైన చర్య తీసుకోవాలి. లేకపోతే నారాయణఖేడ్లో చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ మేము చేయడానికి వెనుకపోమని మేము తెలియపరుచున్నాం. दरगाह का मुतवल्ली हूँ। आज सडनली आके देखे तो ये दरगाह की बाउंड्री जो है, बाउंड्री को पूरा गिरा दे के, उसको पूरा नीचे गिरा दे के चले गए हैं। ये कौन करे क्या करे बोल के देखने आया था। एक बच्चा है, एसी का बच्चा मिला, उसको पूछे तो बोल रहा हम 10-15 आदमी आके हम लोग वहाँ गिराए,
हमारे को आके आदमी को 1000 रुपए देते तुम गिराओ बोल के, 2 आदमी आके हमारे को बोलने से हम आके गिराए बोल के तो बच्चा बोल रहा। और यहाँ पे कोई आके अब तक ना कोई पुलिस है ना MRO नहीं, कोई आके अब तक देखे नहीं करे नहीं। ये लोगों से रिक्वेस्ट है कि आके जितना हो सके इसका क्या है जो करा के कर दियो तो अच्छा है, नहीं खिड़की के अंदर खाली पीली के फसाद पैदा हो जाते, खाली पीली के झगड़े पैदा होते। जितना हो सके आप लोग आके देख के इसका डिसीजन लेके काम करे तो अच्छा है बोल के आपसे रिक्वेस्ट कर रहा हूँ। మన డిఎఫ్ న్యూస్ నారాయణ ఖేడ్ ఛానల్ను వీక్షించినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ డిఎఫ్ న్యూస్ ఛానల్ నారాయణ ఖేడ్.